ఉండి చెప్తాను మతానికి ఛాన్స్ లేదా ఆ ఛాన్స్ ఉండవు. ఆ సమాధానం చెప్పిన తర్వాత ముందుకు సాగాలి. అది ఎందుకు అవ్వాలి చెప్పండి. ఒక క్వశ్చన్ పేపర్ నువ్వు చేతికి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను, 3 గంటలు ఎగ్జామ్ రాయాలి, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అవర్లోనే రాయాలని లేదు కదా, నేను లాస్ట్ క్వశ్చన్ రాస్తా ఫస్ట్. ఎగ్జామ్ పేరు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఎగ్జామ్ అని చెప్పలేదు. అది 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 మా ఇష్టం. మీరు ప్రశ్న వేశారు, మీరు చెప్పలేదు అనుకోండి, చెప్పలేదని చెప్పండి, మీరు అంతే కదా. చెప్పలేదని చెప్పండి అయిపోతుంది. కానీ ఏంటంటే 66 పుస్తకాల గురించి మాట్లాడతాను. ఇప్పుడు మాకైతే లక్షల మంది కనిపిస్తుంది. ఇప్పుడు మేమైతే చెప్పడానికి మాకు టైం తీసుకోవాలి. మీకైతే 66 పుస్తకాలు కదా ఈజీ. ఇప్పుడు నేను పాండిత్యం మీ దగ్గర ఉంటుంది, దాని వల్ల నువ్వు చెప్పడానికి నేను తీసుకోలేకపోతున్నాను. మాకు అది అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అడుగుతారు, హదీస్ నుంచి అడుగుతారు, ఏ హదీస్ నుంచి అడుగుతారు, మీకు 66 పుస్తకాలు గ్రంథమే కదా, ఈజీ మేనేజ్మెంట్. దాన్ని పిడి చేశారు, చక్కగా దాన్ని చదివేశారు, దాన్ని అడ్మిట్ చేసుకున్నారు, కేరళ ఉంటారు. మీకు అంటే మీకు ఉన్న సబ్జెక్ట్ ఫ్రీగా వస్తుంది. మాకైతే పూర్తిగా పిండి చేయడానికి పిండి చేసింది కదా అలాగే పోలీసు సహాయం తీసుకో, సహాయం చేయాలి. అడిగారు, అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. 66 పుస్తకాలు ఉన్న బైబిల్లో నుంచి నేను మాట్లాడాను. 66 పుస్తకాలు ఉన్న ప్రింట్ అచ్చు చిన్నగా ఉన్నంత మాత్రం చిన్న పుస్తకం 66 పుస్తకాలు మీరే చెప్పారు. హదీస్ పుస్తకాలు లెక్క పెడితే 66 లేవు. సో అట్లా కంపేర్ చేయకండి పుస్తకాలు. కంటెంట్ మనం ఒక చోటుకి వచ్చి మాట్లాడుతున్నాం, మాట్లాడతాం సార్. మేము పండితులమో అన్నారు, మేము పండితులమో కాదో మాకు తెలుసు, వినేవాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. మీరు పండితులో కాదో మీకు తెలుసు, మాకు తెలుసు, వినేవాళ్ళకి తెలుసు. అది వాళ్ళని తెలుసుకునివ్వండి, మనం ఎందుకు చెప్పాలి. నేనేమంటానంటే మీరు ఈ హదీస్లే వాడతామని చెప్పండి, అవి ప్రిపేర్ అవుతాము. అది నేను ఎవరో మాట్లాడుతూ నేను ఏ హదీస్ అయితే మాట్లాడుతాను అది మీకు చేస్తాం. అడిగితే ఆన్సర్ చెప్పమన్నారు. అదే గతంలో చదువు పెట్టండి. ఇప్పుడు కూడా ఇదే స్టాండ్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ స్టాండ్ చెప్పండి. అది బైబిల్ మీద మీరు మాట్లాడతారు, దానికి లింక్డ్గా ఉన్న దాని మీద వేరే దాని మీద తీసుకోవడం, ఓన్లీ బైబిల్ తీసుకుంటారు. అదే దేనికి దీనికి పూర్వోత్తరాలు ఏమైనా కావాలంటే, లేకపోతే తాల్మూద్లోకి వెళ్ళడం కానీ ఇలాంటిలోకి వెళ్తారా? లింక్డ్గా ఒకవేళ తాల్మూద్కి వెళ్తాను, సైన్స్కి వెళ్తాను, హిస్టరీకి వెళ్తాను, వెళ్తాను, మీరు దాన్ని తీసుకుంటే ఇంకేం పెట్టుకుంటున్నాను కదా. ఎక్కడికి వెళ్తాను అన్నదానికి. కానీ నేనేమంటున్నానంటే, అంటే ఆయన వాడుకున్నందుకు మనం కూడా వాడుకోవచ్చు. మీరు వాడుకోవచ్చు, అదే అంటున్నాను నేను. వాడుకోండి, మీరు వాడుకోండి. నేనేమంటున్నానంటే మా స్టాండ్ ఏంటంటే 66 పుస్తకాలు ఉన్న బైబిల్లో మాత్రమే దేవుని వాక్యం. మా స్టాండ్ దాన్ని బట్టి వాడుతుంది. మీరు ఏమంటారంటే నేను చెప్పొచ్చు చెప్పలేకపోతున్నాను దాని గురించి బ్రదర్ అన్నారంటే పెళ్లి కొట్టారంటే దాని మీద అంత పడుతుందని నేను చెప్తున్నాను. నేను వేరే ఫీల్ అయ్యి ఫీల్ అవ్వకండి. ఆ ఫిట్నెస్ ఉంటుంది అనమాట. ఫిట్నెస్ ఉంది కదా, మీరు చెప్పగలరు. మేమైతే ఇల్లు అంటే లక్షల తీసుకున్నాయి కదా, బట్ మీరు చెప్పలేమనే ఒక మాకు ఉండొచ్చు, మీకు ఉండకూడదు కదా అనేది అంటున్నారు. ఏ హదీసులు మేము చెప్పేది అదే, లక్షల హదీసులు ఉన్నాయి కాబట్టి దాంట్లో మీరు ప్రమాణంగా తీసుకుని దాని పేరు చెప్తే అది దాన్ని బట్టి మాట్లాడండి. సహీ హదీస్ చెప్పారు. సహీ హదీస్ అనేది మీరు గూగుల్ రీసెర్చ్ చేయాలి. పుస్తకాలు చూపిస్తాం సార్, పుస్తకాలు ఆ పుస్తకాలు కూడా మీతో పాటు తెచ్చుకోవాలి. ఆ పుస్తకాల పేరు కూడా అగ్రిమెంట్ మెన్షన్ చేయాలి. మరి బ్రదర్ మాట్లాడారు కదా, మరి మీ బైబిల్తో పాటు హిస్టరీలోకి తాల్మూద్లోకి వెళ్తారు. ఒకవేళ ఆయన కనుక మాకు కౌంటర్ ఇచ్చినప్పుడు తాల్మూద్ గ్రంథ పాఠాలు చూపిస్తారా? మా దగ్గర ఏ గ్రంథం ఉందో వాటి నుంచే మాట్లాడతారు. మీరు ఒక ప్రూఫ్ ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రూఫ్ కరెక్టా కాదా అని కౌంటర్ చేసే టైం కూడా నాకు ఉంటుంది కదా. అదే బుక్స్లోని అదే
చూపించాలి. ఇంకో మాట ఏంటంటే మీరు కేవలం 66 పుస్తకాల బుక్స్ అని అంటున్నారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ డిబేట్ జరిగేది క్రైస్తవ సమాజం, ఇది ప్రొటెస్టెంట్ అని కాదు, క్రైస్తవ మన ముస్లిం సమాజం జరుగుతుంది. మీరు హదీసులు మొత్తం మీరు తీసుకున్నప్పుడు మేము కూడా క్రైస్తవ సమాజంలో జనామడిగా అవుతున్న బుక్స్ ఎందుకు మేము తీసుకోవడం మీరు అంగీకరించారు. తప్పు నా మాట తప్పడం చేస్తున్నాం. అంటే బైబిల్ అనేది చెప్పింది ఒక్కటే దైవగ్రంథం, ఇదే ప్రపంచం. మీరు అడిగే ప్రశ్న నాకు అర్థమైంది. మీరు ఏమంటున్నారంటే 66 పుస్తకాలు ఎందుకు క్యాథలిక్ లేదండి, నేను ఎందుకు వాడుతున్నామని మీరు ప్రశ్నిస్తే మేము ఎందుకు తీసుకోవడం అంటున్నాను. మీరు తీసుకున్నప్పుడు ఎన్నైతే ఎన్ని రకాల బైబిల్స్ ఉన్నాయో ఆ బైబిల్స్ మేము ఎందుకు వాడకూడదు అడుగుతున్నాం. నేనేమంటున్నానంటే 66 పుస్తకాలు ఉన్న బైబిల్ నేను దేవుని గ్రంథం నమ్ముతున్నాను. ఓకే, అందుకు మేము దీన్నే వాడుతున్నాం. మీరు హదీసులు మేము దేవుని వైపు నుంచి వచ్చిన కాదు అని చెప్పండి వాడడం. అర్థమైంది నేను చెప్పేది. మీ నమ్మకాల నుంచి మీరు మాట్లాడండి, మా నమ్మకాల నుంచి మీరు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టమైన మాటలు. మీరు క్రైస్తవ సమాజం వదిలిపెట్టండి. ఏ సమాజం నుంచి మొత్తం వరల్డ్ వైడ్ మీరు తీసుకోకుండా మీరు చర్చిలో కూర్చొని మీరు మాట్లాడుతున్నారు. మీ స్టాండర్డ్ అందరికీ లేదు. మీరు మోమిన్ గ్రూప్ వాళ్ళు, ఇప్పుడు మీరు మీ మోమిన్ గ్రూప్ వాళ్ళు వచ్చారు కదా, మీరు మోమిన్ గ్రూప్ అని లేకపోతే మిస్బాబుల్ కుటుంబం అని చెప్పారు. మిస్బాబుల్ కుటుంబం వాళ్ళు సాఫీలా లేకపోతే ఇంకెవరు అని చెప్పాలి. ఏ గ్రూప్ ఉన్నా ఏ జమాత్ ఉన్నా అందరూ అల్లాహ్ని దేవుని ఆరాధిస్తారు. అల్లాహ్ని ఉద్దేశం ఆరాధించారు. ఇక్కడ ఉన్నా సరే ఎవరున్నా సరే నామలేదండి 114 అధ్యాయాల ఖురాన్నే నమ్ముతాం కానీ 66, 73, 83, 34 లేవు సార్. అదే మాట ఇప్పుడు అల్లాహ్ తాలా విశ్వాసాన్ని బట్టి వాడి ఆచరణ ఉండేసాడు కానీ షియా సమాజం వాడే హదీసులు వేరే ఉన్నాయి, సున్నీ సమాజం వాడే హదీసులు వేరే ఉన్నాయి. అవి మాట్లాడుతున్నాం. మీరు ఒప్పుకుంటారా మరి షియా సమాజం హదీసులు సృష్టికర్త ఎవరినైతే మూడగా పంపించాడో ఆయన అనుసరించాలి, ఆయన మాట వినాలి. తీసుకుంటాం ఎవరైనా సరే. ఇది మీ అభిప్రాయం సార్. నేనేమంటానంటే మీ అభిప్రాయం అదే అభిప్రాయం షియాలకు వేరే ఉంది. మీరు మిస్బాహుల్ గురించి చెప్పారు. సరిఫీలా వాళ్ళు అందరూ మిస్బాహుల్ కంప్లీట్ కమ్యూనిటీ కమ్యూనిటీ బేస్ తర్వాత సర్కిల్ ఉన్నాము. మొత్తంలో మేమంతా మిస్బాహుల్ కలిసి ప్రత్యేకమైన డాక్టర్ చెప్పారు కాబట్టి పేరు తీసుకున్నారు. అన్ని మంది లేదు సేవలు అదే చెప్తున్నా. ఒకవేళ మీరు అలాంటి స్టాండ్ తీసుకుంటే మీరు షియాలను కూడా కలుపుకుని మేము అంతా ఒకటే అంటే షియాల దాన్ని ఉంటారు ప్రామాణిక వాడదాం. మరి మీరు ఒక్కడానికి ఏమైనా వాడండి, అది సహి ఉండాలి, అది ప్రామాణిక ఉండాలి. మీరు షియాన్ తీసుకుంటారో ఎక్కడ తీసుకుంటారో మీ ఇష్టం. అది ఏమంటే దాని యొక్క అంతే. షియాన్ తీసుకుంటారో తీసుకుంటారో మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. షియాకు సంబంధించిన హదీస్ పుస్తకాలు మీకు సహి అంటారా అనేది క్వశ్చన్.